అమరావతిలో ఉన్న 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రెజెంట్ సిట్యుయేషన్ మీరిక్కడ చూడొచ్చు. ఈ 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన నిర్మాణం 2019లో వరకైతే జరిగింది. ఈ 2019లో వీటి ఫౌండేషన్స్ అయితే భారీ ఎత్తున అయితే వేశారు. ఒక్కొక్క పునాదొచ్చేసి 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పుతో 4 మీటర్ల డెప్త్ వరకు పునాదులైతే వేశారు. వీటి పునాదులు వేయడం కోసం రోడ్డు లెవెల్ నుండి 30 అడుగుల వరకు ల్యాండ్ మొత్తాన్నయితే తవ్వారు. దీని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వీటి నిర్మాణం అయితే ఆగిపోయింది. 2019 నుండి 24 వరకు నిర్మాణం ఆగిపోవడంతో ఆ 5 సంవత్సరాలు మొత్తం వర్షపు నీరంతా వచ్చి ఐకానిక్ టవర్స్ వైపైతే చేరింది. అంటే వీటి పునాదులన్నీ కనిపించకుండా మునిగిపోయినాయి. ఈ పునాదుల వైపు ఉన్న వాటర్ మొత్తం క్లియర్ చేయడం కోసం గవర్నమెంట్ 88 లక్షల రూపాయలతో టెండర్‌ని పిలిచి ఫైనలైజ్ చేసి డీవాటరింగ్ కంప్లీట్ చేసి వాటర్ మొత్తాన్నయితే క్లియర్ చేపిచ్చారు. క్లియర్ చేసిన తర్వాత రీసెంట్‌గా అమరావతి క్యాపిటల్ రీజియన్‌లో పడిన వర్షాలకు వాటర్ మొత్తం అయితే వచ్చి చేరింది. కొంచెం వరకు అయితే వాటర్ రావడంతో ప్రెజెంట్ ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం గతంలో ఏ అయితే కంపెనీలు ఈ నిర్మాణం చేపట్టారో వాళ్ళకే ఫైనలైజ్ అయ్యి టెండర్స్ కంప్లీట్ చేయడంతో వాళ్ళు నిర్మాణం అయితే స్టార్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ డీవాటరింగ్ అయితే చేస్తున్నారు. ఈ ఐకానిక్ టవర్స్ 5టికి సంబంధించి టవర్ 1, టవర్ 2 షాపూర్జీ, పల్లంజీ అనే కాంట్రాక్ట్ సంస్థ, టవర్ 3, టవర్ 4 వచ్చేసి ఎల్&టీ వాళ్ళు, టవర్ 5 వచ్చేసి ఎన్‌సీసీ వాళ్ళకైతే దక్కినియి. వీళ్ళకి సంబంధించిన ప్రెజెంట్ నిర్మాణం కోసం బ్యాచింగ్ ప్లాంట్లు రెడీ చేసుకుంటున్నారు. అక్కడ మీకు కనిపించేదొచ్చేసి షాపూర్జీ, పల్లంజీ కంపెనీకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంటు, అలాగే ఇక్కడ కన్‌స్ట్రక్షన్ సైట్ మొత్తాన్నయితే రెడీ చేసుకున్నారు. అలాగే ఇక్కడ